హే! ఆగండి. 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 మీ లైఫ్‌లో గూడా ఎవరైనా మీకు దూరమైనారా? ఆ బాధని తట్టుకోలేకపోతున్నారా? అయితే లేదా ఏదైనా వస్తువు దూరమైందా? దాని గురించి బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. లాస్ట్‌లో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ దేవుడు మన లైఫ్‌లో ఏదైనా ఒకటి దూరం చేశాడు అంటే దానికంటే బెస్ట్ దొరుకుతుంది అని మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్తూ ఉంటారు. అది అసలు నిజమేనా? అసలు జరుగుతుందా అది? చాలా మందికి డౌట్ ఉంటుంది గదా! సో, నా లైఫ్‌లో జరిగిన ఒక సంఘటననైతే మీతో అయితే షేర్ చేశాను. అసలది జరుగుతుందో లేదో మీకే తెలిసిపోతుంది. ఫస్టొచ్చి మా కాలేజ్‌లో అయితే ఫ్రెషర్స్ డే అయితే కండక్ట్ చేసినారు. సో, ఆ రోజైతే ఏం చెప్పినారంటే నేను యాంకరింగ్ చేయాలి అని మా సార్ అయితే చెప్పినారు. సో, యాంకరింగ్ చేయాలి కదా! అని నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యి అందరి ముందర బాగా మాట్లాడాలని చాలా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. కానీ లాస్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసా? మా సార్ "నువ్వు వద్దు మా సీనియర్స్ చెప్తారు. సో, నువ్వు వద్దులే" అని చెప్పేసారు. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది కదా! మనం నైట్ అంతా బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డేకి వెళ్లి చెప్పాలి అని ఆతృతతో వెళ్ళిన తర్వాత వద్దు అని చెప్పిన తర్వాత చాలా బాధ వేస్తుంది. సో, అలాగే నాకు కూడా చాలా బాధ వేసింది. కానీ ఒక్క మాట గుర్తుకొచ్చింది. ఏమంటే ఏది జరిగినా మన లైఫ్‌లో అది మన మంచికే అని. సో, ఆ మాటతో నేను సైలెంట్ అయితే ఉన్నాను. సో, అదే జరిగింది. కాసేపు తర్వాత మా సార్ అయితే నా దగ్గరకొచ్చి ఏం చెప్పినారంటే, "నువ్వు జూనియర్స్‌కి ఏదైనా బెస్ట్ మెసేజ్ అనేది ఇవ్వాలి" అని చెప్పినారు. సో, నాకైతే పర్లేదులే దేవుడు ఈ ఛాన్స్ ఇచ్చినారు కదా! సో, ఇప్పుడు చేద్దాము అని నేనైతే స్టేజ్ మీద ఎక్కి జూనియర్స్‌కి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చినాను. అది విన్న మా ప్రిన్సిపల్ మ్యామ్ కిందకొచ్చిన తర్వాత నన్ను పిలిచి మరి నీ పేరేమని అడిగి నాకు షేక్ హ్యాండ్ అయితే ఇచ్చినారు. "చాలా చక్కగా మాట్లాడినావమ్మా నువ్వు" అని నాకు చెప్పినారు. నాకప్పుడు అనిపించింది నిజంగా కదా! నేను యాంకరింగ్ చేస్తుంటే ఓన్లీ ఆ స్టేజ్ మీద కాసేపయితే నిలబడుకొని ఉండేదాన్ని. కానీ ఆ యాంకరింగ్ చెయ్యకపోవడం వల్ల నాకంటూ ఒక స్పెషల్ గుర్తింపయితే వచ్చింది. అందరి ముందర నేను ధైర్యంగా ఒంటరిగా నిలబడి మాట్లాడినాను. యాంకరింగ్ అప్పుడు ఎవరైనా పక్కన ఉంటారు. ఒకరైనా, ఇద్దరైనా ఉంటారు. సో, నేనైతే ఒక్కడే నిలబడి మాట్లాడినాను. అది నాకు స్పెషల్ గుర్తింపు ఇచ్చింది. అంటే నాకంటూ ఒక పొజిషన్‌ని ఆ మైండ్‌లో ఉండేలాగా చేసింది. నిజంగా కదా! దేవుడు అందుకే చెప్తారు పెద్దవాళ్ళు. మన లైఫ్‌లో ఏదైనా ఒకటి చెడు జరిగిందంటే మంచి జరుగుతుంది అని. సో, ఒకటి దూరమైంది అంటే దానికంటే బెస్ట్ మన లైఫ్‌లో కన్ఫర్మ్ వస్తుంది. సో, మీ లైఫ్‌లో గూడా కన్ఫర్మ్‌గా అది రావాలని కోరుకుంటున్నాను. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.